కవిత పేరు ఉస్మాన్ తాత. మా ఊరు మాదిగొల్లు తురుకొల్లు కట్టుకున్న ఉరుసుకట్ట. భాషలు వేరైనా పలకరింపులు ఒకటే. ఉస్మాన్ తాతకున్న భూమి నాయనకే కాదు ఊరంతటికి బువ్వగిన్నైతుండే. ఉస్మాన్ తాతకున్న భూమి నాయనకే కాదు ఊరంతటికి బువ్వగిన్నైతుండే. మా ఊరోళ్ళందరూ ఉస్మాన్ తాత ఎడ్లెంబడి నడిచినోళ్ళే. మాన్క జొన్నలు, సోలెడు నూకలు, బల్లకాడ జీతమున్న నాయనకు స్తంభమెక్కడానికి బలమిచ్చింది కూడా ఉస్మాన్ తాతనేనంట. ఉస్మాన్ తాత కూడా కొడుకులున్నారు. నలుగురు తలా 2 ఎకరాలు పంచుకుంటే ఉస్మాన్ తాతకు జొన్నల గిర్నే మిగిలింది. ఉస్మాన్ తాత కూడా కొడుకులున్నారు. నలుగురు తలా 2 ఎకరాలు పంచుకుంటే ఉస్మాన్ తాతకు జొన్నల గిర్నే మిగిలింది. పీర్ల పండగకు నువ్వే డప్పు కొట్టాలంటూ మా ఇంటికి వచ్చి నాయనకు అలైబలై అవుతుండే. గిర్నీకి నేను ఎప్పుడైనా పోతే నువ్వు పెద్ద సాయన కొడుకువారా అంటూ రూపాయి తక్కువ నవ్వెట్టోడు. ఊళ్ళో ఒకరింటొకరు చచ్చిపోతుంటే మోకాల నొప్పులతో అరుగు మీద కూర్చొని ఇంకెంతమందిని దోలుతారా అంటూ దర్గదిక్కు మళ్ళీ మొక్కుతుండే. ఈ మధ్యనే ఉస్మాన్ తాత కూడా చచ్చిపోయింది. మా ఊరి ఉరుసుకట్ట మీద పండుకొని జాతరకు వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను పలకరిస్తుండు. ఉస్మాన్ తాత అంటే మా ఊరి నిండా పరుచుకున్న మబ్బులు లేని ఆకాశం. రేపు రంజాన్ పండుగ అంటే ఈరోజే ఆకాశంలో వెలిసిన నిలవంక మా ఉస్మాన్ తాత. థ్యాంక్ యూ. కవిత పేరు ఉస్మాన్ తాత. మా ఊరు మాదిగొల్లు తురుకొల్లు కట్టుకున్న ఉరుసుకట్ట. భాషలు వేరైనా పలకరింపులు ఒకటే. ఉస్మాన్ తాతకున్న భూమి నాయనకే కాదు ఊరంతటికి బువ్వగిన్నైతుండే. ఉస్మాన్ తాతకున్న భూమి నాయనకే కాదు ఊరంతటికి బువ్వగిన్నైతుండే. మా ఊరోళ్ళందరూ ఉస్మాన్ తాత ఎడ్లెంబడి నడిచినోళ్ళే. మాన్క జొన్నలు, సోలెడు నూకలు, బల్లకాడ జీతమున్న నాయనకు స్తంభమెక్కడానికి బలమిచ్చింది కూడా ఉస్మాన్ తాతనేనంట. ఉస్మాన్ తాత కూడా కొడుకులున్నారు. నలుగురు తలా 2 ఎకరాలు పంచుకుంటే ఉస్మాన్ తాతకు జొన్నల గిర్నే మిగిలింది. ఉస్మాన్ తాత కూడా కొడుకులున్నారు. నలుగురు తలా 2 ఎకరాలు పంచుకుంటే ఉస్మాన్ తాతకు జొన్నల గిర్నే మిగిలింది. పీర్ల పండగకు నువ్వే డప్పు కొట్టాలంటూ మా ఇంటికి వచ్చి నాయనకు అలైబలై అవుతుండే. గిర్నీకి నేను ఎప్పుడైనా పోతే నువ్వు పెద్ద సాయన కొడుకువారా అంటూ రూపాయి తక్కువ నవ్వెట్టోడు. ఊళ్ళో ఒకరింటొకరు చచ్చిపోతుంటే మోకాల నొప్పులతో అరుగు మీద కూర్చొని ఇంకెంతమందిని దోలుతారా అంటూ దర్గదిక్కు మళ్ళీ మొక్కుతుండే. ఈ మధ్యనే ఉస్మాన్ తాత కూడా చచ్చిపోయింది. మా ఊరి ఉరుసుకట్ట మీద పండుకొని జాతరకు వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను పలకరిస్తుండు. ఉస్మాన్ తాత అంటే మా ఊరి నిండా పరుచుకున్న మబ్బులు లేని ఆకాశం. రేపు రంజాన్ పండుగ అంటే ఈరోజే ఆకాశంలో వెలిసిన నిలవంక మా ఉస్మాన్ తాత. థ్యాంక్ యూ.